ఓం శాంతి 31/12/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. నిర్బలులకు బలముని ఇచ్చే మహాబలవానులుగా అవ్వండి. బాప్దాద సదా ప్రతి అడుగులోనూ ప్రతి సంకల్పంలోనూ పైకి ఎగిరే కళలలో ఉండే పిల్లలను చూస్తున్నారు. క్షణములో అశరీరీ భవ అన్న వరదానం లభించగానే క్షణంలో ఎగిరిపోవాలి. అశరీరీలుగా అవ్వడము అనగా ఉన్నతంగా ఎగరడం. శరీరం యొక్క అభిమానంలోకి రావడము అనగా పంజరంలోని పక్షులుగా అవ్వడం. ఈ సమయంలో పిల్లలందరూ అవినాశీ భవ అనే వరదానం ద్వారా పైకి ఎగిరిపోయి పక్షుల్లాగా అయిపోయారు. ఈ సమూహము స్వతంత్ర ఆత్మలనగా పైకి ఎగిరే పక్షులది. అందరూ స్వతంత్రులే కదా. మీ మధురమైన ఇంటికి వెళ్ళిపోండి అని ఆర్డర్ లభిస్తే ఎంత సమయంలో వెళ్ళగలరు? క్షణంలో వెళ్ళగలుగుతారు కదా. మీ మాస్టర్ సర్వశక్తివాని స్థితి ద్వారా మీ సర్వశక్తుల యొక్క కిరణాల ద్వారా అంధకారంలో ప్రకాశాన్ని తీసుకురండి. జ్ఞాన సూర్యులుగా అయ్యి అంధకారమును సమాప్తం చెయ్యండి అని ఆర్డర్ లభిస్తే క్షణంలో ఈ అనంతమైన సేవను చేయగలుగుతారా? ఇటువంటి మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యారా? సైన్స్ యొక్క సాధనాలు క్షణంలో అంధకారం నుండి ప్రకాశవంతంగా చేయగలుగుతున్నప్పుడు, హే జ్ఞాన సూర్యులైన పిల్లలారా, మీరు ఎంత సమయంలో ప్రకాశవంతం చేయగలుగుతారు? సైన్స్ కన్నా సైలెన్స్ యొక్క శక్తి అతి శ్రేష్టమైనది. మరి క్షణంలో స్మృతి యొక్క స్విచ్ను ఆన్ చేయడంతో అంధకారంలో భ్రమిస్తున్న ఆత్మలను ప్రకాశంలోకి తీసుకువస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? మీరేం భావిస్తూ ఉన్నారు? 7 రోజుల 7 గంటల కోర్సునిచ్చి అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురాగలరా? లేక 3 రోజుల యోగ శిబిరంలో ప్రకాశంలోకి తీసుకురాగలరా? లేక ఒక్క క్షణం యొక్క స్థితి వరకు చేరుకున్నారా? 7 రోజుల, 3 రోజుల, లేదు 1 సెకండ్ ఏం భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు సేవ యొక్క లెక్క గంటల్లో ఉందా, లేక నిమిషాల్లో ఉందా, లేక క్షణమే ఆ గతి వరకు చేరుకున్నారా? మీరేం భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు సమయం కావాలా, లేక 1 క్షణం వరకు చేరుకున్నాము అని భావిస్తున్నారా? క్షణములో ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ప్రాప్తించుకోండి అని ఏ ఛాలెంజ్ అయితే చేస్తారో దానిని ప్రత్యక్షతలోకి తీసుకువచ్చేందుకు తయారుగా ఉన్నారా? స్వపరివర్తన యొక్క గతి క్షణాల వరకు చేరుకుందా? మీరేమంటారు? పాత సంవత్సరం సమాప్తం అయిపోతుంది, క్రొత్త సంవత్సరం వస్తోంది. ఇప్పుడు సంగమంలో కూర్చున్నారు మధ్యలో. కావున పాత సంవత్సరంలో స్వపరివర్తన లేక విశ్వ పరివర్తన యొక్క గతి, స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క గతి ఎంతవరకు చేరుకుంది? తీవ్ర గతిలో ఉందా? రిజల్ట్ అయితే వెలువడుతుంది కదా. కావున ఈ సంవత్సరం యొక్క రిజల్ట్ ఎలా ఉంది? స్వయం పట్ల, సంబంధ సంపర్కాల పట్ల, లేక విశ్వ సేవ పట్ల ఈ సంవత్సరం యొక్క లక్ష్యం ఏం లభించింది? అది మీకు తెలుసు కదా. ఎగిరే పక్షులుగా లేక ఎగిరే కళల్లో ఉండాలి. కావున ఇదే లక్ష్యానుసారంగా గతి ఎలా ఉంది? ఎప్పుడైతే అందరి యొక్క గతి ఒక్క క్షణంలో అయ్యే విధంగా చేరుకున్నట్టయితే అప్పుడేమవుతుంది? మీ ఇంటికి మరియు మీ రాజ్యానికి చేరుకుంటారు. ఇంటికి తిరిగి వెళ్ళి రాజ్యంలోకి తిరిగి వచ్చేస్తారు. కావున క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఉల్లాసం, ప్రతి సంకల్పము మరియు ప్రతి క్షణంలో ప్రతి కర్మలోనూ ప్రాప్తి యొక్క సిద్ధి అనే నవీనత ఉండాలి. ఇప్పుడు రేపటి నుండి ఏం ప్రారంభమవుతుంది? క్రొత్త సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. కానీ ఏమంటారు? క్రొత్త సంవత్సరం ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది? లౌకికంలో కూడా ఒకటి నుండి ప్రారంభం అవుతుంది కదా. మరియు మీరు ఏం ప్రారంభిస్తారు? వారిదైతే 1 నుండి ప్రారంభం అవుతుంది క్రొత్త సంవత్సరం. మరి మీది ఎలా ఉంటుంది? 1 మరియు విన్. ప్రతి సంకల్పంలోనూ విన్ అనగా విజయం ఉండాలి.
ప్రతిరోజు మీ మస్తకంపై ఈ సంవత్సరం యొక్క ఏ తిలకాన్ని దిద్దుకుంటారు? విజయం యొక్క తిలకం. ఏ స్లోగన్ను గుర్తుంచుకుంటారు? మేము విజయ రత్నాలము, కల్పకల్పం యొక్క విజయులము, విజయులుగా ఉన్నాము, విజయులుగా ఉంటున్నాము మరియు సదా విజయులుగానే ఉంటాము. ఏ కిరీటమును ధారణ చేస్తారు? లైట్ మరియు మైట్. ఈ డబల్ కిరీటమును ధారణ చేయాలి. ఎందుకంటే ప్రకాశం ఉండి శక్తి తక్కువగా ఉంటే సదా సిద్ధి స్వరూపులుగా అవ్వలేరు. ప్రకాశంతో పాటు శక్తి కూడా ఉంది. అప్పుడే సదా విజయులుగా అవుతారు. లైట్ మరియు మైట్ యొక్క డబల్ కిరీటధారులుగా ఉంటారు. ఏ కంకణాన్ని కట్టుకుంటారు? కంకణం కూడా అవసరమే కదా. ఏ కంకణం నచ్చుతుంది? పవిత్రత అనే కంకణం ఉండనే ఉంది. కానీ ఈ విశేష సంవత్సరం యొక్క ఏ కంకణం కట్టుకుంటారు? ఒకరు సహయోగం యొక్క కంకణము అని, మరొకరు సంస్కార మిలనం, అందరితో అడ్జస్ట్ కావడం అనే కంకణం. ఇలా అనేక జవాబులు చెప్పారు బాబాకు. బాబా అన్నారు, అలాగైతే మొత్తము చేతులంతా కంకణాలతోనే నిండిపోతాయి. ఈ సంవత్సరం సదా ఉత్సాహంతో ఉండాలి మరియు ఉత్సాహంలో సర్వులను సదా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి అన్న విశేషమైన కంకణాన్ని కట్టుకోవాలి. స్వయం యొక్క ఉత్సాహాన్ని తగ్గించుకోకూడదు. అలాగే ఇతరుల యొక్క ఉత్సాహాన్ని కూడా తగ్గించరాదు. అందుకొరకు సదా కంకణాన్ని అనగా దృఢంగా ఉంచుకునేందుకు సంకల్పాన్ని, లేక టైట్గా ఉంచుకునేందుకు ఒకే విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వయం పట్ల లేక ఇతరుల పట్ల అయినా ముందుకు వెళ్ళేందుకు మరియు తీసుకువెళ్ళేందుకు మౌల్డ్ అవ్వడమే రియల్ గోల్డ్గా అవ్వడం అన్నది గుర్తుంచుకోండి. మీరు మెత్తగా కావాలి, వంగాలి. అచ్చా, మంచి కంకణాన్ని కూడా ధరించారు. ఇప్పుడు ఇక విశేషంగా ఏ సేవ యొక్క లక్ష్యాన్ని ఉంచుతారు? ఏ విధంగా ఈ రోజుల్లో గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి విశేషమైన కార్యాన్ని తయారు చేస్తుందో ఈ సంవత్సరం ఆ గవర్నమెంట్ వికలాంగుల యొక్క కార్యాన్ని తయారు చేసింది. అలా మరి మీరేం చేస్తారు? బాబా యొక్క మహిమలో నిర్బలులకు శక్తిని ఇచ్చేవారు పరమాత్మ అనే గాయనాన్ని చేస్తారు. ఏ విధంగా స్థూలంగా నిర్బల ఆత్మలను సైన్స్ యొక్క సాధనాల ద్వారా శక్తివంతులుగా చేసేస్తారో, కుంటే వారికి నడిచే శక్తిని ఇస్తారు. ఏ విధంగా ప్రతి ఒక్క బలహీనులకు శక్తి యొక్క సాధనాలను ఇస్తారో, అలాగే మీరందరూ కూడా బ్రాహ్మణ పరివారంలో కానీ విశ్వంలోని ప్రతి ఆత్మకు నిర్బలులకు బలమును ఇచ్చే మహాశక్తివంతులుగా అవ్వండి. ఈ విధంగా వారు పేదరికాన్ని నిర్మూలించండి అని అంటారు. అలాగే మీరు నిర్బలతను నిర్మూలించండి. ధైర్యము మరియు సహాయాన్ని నిమిత్తంగా ఉంచుకొని బాబా నుండి వాటికి మీరు నిమిత్తమయ్యి ధైర్యము సహాయాలకు బాబా నుండి ఇప్పించండి. కావున ఈ సంవత్సరం యొక్క విశేషమైన స్లోగన్ ఏంటి? నిర్బలతను నిర్మూలించాలి, అప్పుడే సదా ఉత్సాహమును కలిగించాలి అనే స్లోగన్ ఏదైతే లభించిందో దానిని ప్రత్యక్షతలోకి తీసుకురాగలుగుతారు. ఉత్సాహంగా ఉండాలి అంటే నిర్బలత్వం ఉండరాదు. మరి క్రొత్త సంవత్సరంలో ఏం చేయాలో అర్థమైందా? డబల్ విదేశీయులకు క్రొత్త సంవత్సరం యొక్క మహత్వం ఎక్కువగా ఉంటుంది. కావున క్రొత్త సంవత్సరం యొక్క మహత్వం ఈ మహానత ద్వారా సదా ఉంటుంది. కావున ఈ క్రొత్త సంవత్సరంలో సర్వ మహానతల ద్వారా సిద్ధి స్వరూపులుగా సిద్ధులను పొందేవారు, సర్వ కార్యాలను సిద్ధింప చేసుకునేవారు, సర్వులకు సిద్ధిని ప్రాప్తించుకునే క్షణం యొక్క విధిని తెలియజేయండి. ఇటువంటి సిద్ధి సంవత్సరంను జరుపుకోండి. కార్యాలు కూడా అన్నీ సిద్ధించాలి, సంకల్పాలు సిద్ధించాలి, స్వరూపాలు కూడా సిద్ధి స్వరూపులుగా ఉండాలి. అప్పుడే ప్రత్యక్షత మరియు జై జైకారాల యొక్క నినాదాలు వినిపిస్తాయి. సైన్స్ ద్వారా సిద్ధి స్వరూపంగా అవ్వరు, కానీ మీరందరూ సదా సిద్ధి స్వరూపులు. ఈరోజు మధ్య మధ్యలో లైట్ పదే పదే వెళ్తూ వస్తూ ఉంది. అప్పుడు బాబా అన్నారు, మీ రాజ్యంలో ఈ అలజడి ఉంటుందా? మీ మధురమైన ఇంట్లో దీని అవసరమే ఉండదు. పరంధామంలో రాజ్యం అంటే స్వర్గంలో ఇలా అలజడి ఉండదు. కావున
ఎప్పుడు మీ మధురమైన ఇల్లు మరియు మధురమైన రాజధానిని సమీపంగా తీసుకురండి అనగా స్వయం సమీపంగా రండి. ఏం చేయాలో అర్థమైందా? అచ్చా. ఈ విధంగా సదా ఒక్కరి యొక్క స్మృతిలోనే ఉండేవారికి, ఒక్కరితో సర్వుల యొక్క సంబంధాన్ని జోడింపజేసేవారికి, సదా ఏకర స్థితిలో ఉండేవారికి, ఇటువంటి బాబా సమానమైన బాప్దాదాను స్వయం మరియు సేవ ద్వారా ప్రత్యక్షం చేసేవారికి, ప్రత్యక్ష ఫలస్వరూపులకు, అతి స్నేహి మరియు సమీప పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా విదేశీ పిల్లలతో కలుస్తూ ఉన్నారు నైరోబీ పార్టీతో. పిల్లలందరూ అతి స్నేహి మరియు సహయోగి ఆత్మలుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఎవరైతే స్నేహిలుగా ఉంటారో వారు సహయోగులుగా బాబా కార్యంలో సహయోగం ఇచ్చేవాళ్ళు అవుతారు తప్పకుండా. లౌకికంలో కూడా చూడండి, ఎక్కడైతే స్నేహం ఉంటుందో ఎవరి పట్ల అక్కడ తనువు, మనస్సు, ధనముల ద్వారా స్వతహాగానే బలిహారవుతారు, అనగా సహయోగి అవుతారు. కావున మీరందరూ బాబా యొక్క అతి స్నేహిలు కావున అన్ని రకాలుగా సహయోగి ఆత్మలు కూడా. కావున బాప్దాదా అతి స్నేహి మరియు సహయోగి పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఏ విధంగా పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారో అలా పిల్లలను చూసి ఇంకా ఎన్నో రెట్లుగా సంతోషిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఎంత అదృష్టవంతులో, ప్రతి ఒక్కరి భాగ్యరేఖ ఎంత గొప్పగా ఉందో బాప్దాదాకు తెలుసు. కావున ఈ రోజుల్లోని మహాత్ములు మీ ముందు ఎందుకు పనికిరారు, నామమాత్రంగా ఉన్నారు మరియు మీరు ప్రత్యక్షమైన పనిని చేసేవారిగా ఉన్నారు. కావున మీరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోయారు, మరి ఎలా అవ్వనున్నారు? ఈ సంతోషం ఉంటోందా? భూమిపై ఉంటున్నారా లేక సింహాసనంపై ఉంటున్నారా? భూమిపైన మట్టిలో అయితే దేహ అభిమానం మట్టిలో ఉండడం లేదు కదా, భూమిని వదిలేశారు కదా. ఆకాశ సింహాసనాన్ని వదిలిరా అని తండ్రిని పిలుస్తారు. మరి తండ్రి ఈ ధరిత్రి యొక్క సింహాసనాన్ని వదిలేయండి, మరి హృదయం యొక్క సింహాసనాన్ని అధిరోహించండి అని అంటారు. మరి అందరూ ఈ సింహాసనాన్ని తీసుకున్నారా? మళ్ళీ మీ భూమి వైపుకైతే వచ్చేయడం లేదు కదా. భూమి యొక్క ఆకర్షణ అయితే దేహ అభిమానం యొక్క మట్టి యొక్క ఆకర్షించడం లేదు కదా. ఎందుకంటే భూమిపై ఉంటూ భూమి యొక్క ఆకర్షణ ఎటువైపుకు తీసుకువెళ్ళిందో గమనించారు కదా. అది నరకం వైపుకు తీసుకువెళ్ళింది కదా. మరి ఇప్పుడు హృదయ సింహాసనం ద్వారా విశ్వం యొక్క రాజ్య సింహాసన అధికారులుగా అయిపోయారు. కావున ఈ ఆకర్షణ స్వర్గం వైపుకు తీసుకెళ్తుంది. కావున ఒక్కసారి అనుభవజ్ఞులుగా అయిన వారు సదాకాలికంగా తెలివైన వారిగా అయిపోయారు. మీకు లభించిన టైటిలే జ్ఞానస్వరూపం యొక్క టైటిల్. జ్ఞానస్వరూపులు ఎప్పుడు మోసపోరు. అచ్చా, అందరూ సదా సంతుష్టంగా ఉంటున్నారు కదా. ఎటువంటి ఫిర్యాదు లేదు కదా. స్వయం యొక్క లేక ఇతరుల యొక్క కంప్లైంట్ ఉన్నట్లయితే కంప్లీట్గా లేనట్లే. స్వయం పట్ల కూడా ఫిర్యాదులు ఉంటాయి. యోగం కుదరడం లేదు, నష్టం మోహులుగా కాలేకపోతున్నాము, ఎలా ఉండాలనుకుంటాము అలా లేము, ఇవన్నీ కంప్లైంట్సే కదా. కావున అన్ని కంప్లైంట్స్ను సమాప్తం చేయడం అనగా కంప్లీట్గా సంపూర్ణంగా అవ్వడం. బాప్దాదాకు సదా పిల్లలపై ఎంతో గర్వం ఉంది. ఈ పిల్లలే కల్పకల్పం యొక్క అధికారులు. బాప్దాదాకు ప్రతి రత్నం యొక్క విలువను గూర్చి తెలుసు, కానీ పిల్లలు అప్పుడప్పుడు తన విలువను గూర్చి తక్కువగా తెలుసుకుంటారు. బాబాకైతే పూర్తిగా తెలుసు మీ విలువ. పిల్లలు ఎలా ఉన్నా స్వయాన్ని లాస్ట్ నంబర్ వారిగా భావించిన వారు కూడా గొప్పవారే. ఎందుకంటే కోట్లాది మందిలో ఏ కొందరో, ఆ కొందరిలో ఏ ఒక్కరో. కావున కోట్లాది మందిలో ఆ ఒక్కరు కూడా గొప్పవారే కదా. కావున సదా మీ మహానతను తెలుసుకోండి. దీని ద్వారా మాననీయ ఆత్మలుగా అయ్యి గౌరవప్రదమైనటువంటి వాళ్ళు మళ్ళీ దేవతలుగా అయిపోతారు. నైరోబీ వారు ఎంతవరకు విస్తారం చేశారు? నైరోబీలోనే కూర్చున్నారా లేక చక్రవర్తులుగా అంటే అంతటా తిరిగి చేస్తున్నారు? ఎవరైతే స్వయం ఎగరలేరో వారికి శక్తినిచ్చి ఎగిరించే వారిగా ఉన్నారు కదా. నైరోబీ యొక్క విశేషత ఏమిటి అంటే మొత్తం పరివారం అంతా చిన్నవారి నుండి పెద్దవారి వరకు పరివర్తన అయిపోయారు. ఎందుకంటే గుజరాత్ యొక్క ఫౌండేషన్ ఉంది.
ఆఫ్రికాలో కూడా ఎవరి భాగ్యం తెరుచుకుంది? ఆఫ్రికాలో ఉంటూ భారతీయులు భాగ్యవంతులుగా అయ్యారు. కొద్దిగా పరిచయ రూపి నీళ్లు పడడంతోనే బీజం బయటకు వెలువడింది. ఇప్పటి విశేష సేవ ఏమిటి అంటే, మొదట అందరి యొక్క అవసరం ఏదైతే ఉందో దానిని పరిశీలించండి. గుర్తించిన తర్వాత ప్రాప్తి స్వరూపంగా ఈ ప్రాప్తిని కలిగించండి. పరిశీలన శక్తి ద్వారానే సేవ యొక్క సిద్ధి ఏర్పడగలదు. అచ్చా, లండన్ పార్టీతో లండన్ నివాసీలు సేవ యొక్క ఫౌండర్లు. లండన్ సేవ యొక్క ముఖ్య స్థానం అంటే లండనే సేవ మొదలుపెట్టింది. లండన్లోనే ఫస్ట్. అందరి యొక్క దృష్టి లండన్పై ఉంది. లండన్ నుండి ఏ డైరెక్షన్ లభిస్తుంది? కావున మెయిన్ సేవ యొక్క సేవా స్థానము లండనే కదా విదేశాలన్నింటికి. కావున లండన్ నివాసులు విశేష సేవాదారులు. బ్రాహ్మణ జీవితం యొక్క వృత్తి సేవయే. కావున సదా ఇదే సేవలో బిజీగా ఉంటున్నారా? వ్యాపారుల యొక్క బుద్ధిలో రాత్రి స్వప్నాలలో కూడా ఏముంటుంది? ఏ వ్యాపారం అయితే ఉంటుందో అదే వస్తుంది కదా. రాత్రి స్వప్నంలో కూడా గ్రాహకులు లేక వస్తువులే కనబడుతూ ఉంటాయి. మరి మీకు స్వప్నంలో ఏం కనిపిస్తుంది? ఆత్మలను సంపన్నంగా చేస్తున్నారు. స్వప్నంలోనూ సేవ, లేస్తూ సేవ, నడుస్తూ తిరుగుతూ కూడా సేవయే. ఈ సేవ యొక్క ఆధారంపైనే స్వయము సదా సంపన్నంగా నిండుగా ఉంటారు. మరి ఇతరులను కూడా సదా నిండుగా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరూ అమూల్య రత్నాలే. లండన్ యొక్క రాజ్య భాగ్యాన్ని ఒకవైపు ఉంచి ఇంకొక వైపు మిమ్మల్ని ఉంచినట్లయితే మీ భాగ్యమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ రాజ్యం మట్టిపాలవుతుంది. మీరు సదా మూల్యవంతులు, అమూల్యమైనటువంటి వారు, విలువ కలవారు. సదా బాబా యొక్క అమూల్య రత్నాలు. బాప్దాద ఒక్కొక్క రత్నం యొక్క విశేషత యొక్క మాలను జపిస్తారు. కావున సదా స్వయాన్ని ఈ విధంగా విశేషాత్మగా భావిస్తూ ప్రతి అడుగు వేస్తూ ఉండండి. ఇప్పుడు అన్ని రకాల బరువులు సమాప్తం అయిపోయాయి కదా. ఇప్పుడు పంజరంలోని మైనాల నుండి ఎగిరే పక్షుల్లాగా అయిపోయారు. పంజరంలోని చిలుకలు ఎగిరే చిలుకల్లాగా అయిపోయాయి. పంజరంలోని వారు కారు. బాప్దాద యొక్క గీతాలను గానం చేస్తారు. లండన్ నివాసులలో హిందీ తెలిసిన వారికి మొదటి అవకాశం లభించింది. ఎంతైనా నేరుగా మురళి వినే అదృష్టవంతులుగా అయ్యారు. అనువాదం చేయాల్సిన అవసరం రాదు కదా. దీనినే నేరుగా పెనం నుండి నోట్లోకి అని అంటారు. అనువాదం చేయడంలో కొద్దిగా రొట్టె ఎండుతుంది కదా. కావున మీ భాగ్యం మీది, వారి భాగ్యం వారిది. విదేశంలో విదేశీయుల యొక్క మహిమయే ఉంది అని ఎప్పుడూ భావించకండి. మీ సంఘటన చూసి ఈ ఆత్మలు కూడా ప్రభావితమయ్యారు. మీరు నిమిత్తమయ్యారు. ఎంతైనా భారతవాసీలకు తమ జన్మస్థానం యొక్క నష ఉంది. అచ్చా, కుమారులతో. కుమార్ గ్రూప్ అనగా డబల్ స్వతంత్రులు. ఒకటేమో లౌకిక బాధ్యత, అనేక బాధ్యతలు ఉన్నాయి కదా గృహస్థంలో, వాటి నుండి స్వతంత్రులు. మరి ఇంకొకటి ఆత్మ సర్వ బంధనాల నుండి స్వతంత్రమైనది. మాయ యొక్క బంధనాలు మరియు లౌకిక బంధనాల నుండి కూడా స్వతంత్రులు. ఇలా స్వతంత్రులుగా ఉన్నారా? డబల్ స్వతంత్రులైన ఆత్మలు డబల్ సేవను కూడా చేయొచ్చు. ఎందుకంటే కుమారులు స్వతంత్రంగా ఉండే కారణంగా వారికి ఎంతో సమయం ఉంటుంది. కావున సమయం యొక్క ఖజానా ద్వారా అనేకులను సంపన్నవంతులుగా చేయగలుగుతారు. అన్నింటికన్నా పెద్ద ఖజానా సంగమయుగ సమయం యొక్క ఖజానా. కావున కుమార్ గ్రూప్ అనగా సమయం యొక్క ఖజానాలు సంపన్నంగా కలవారు. మరియు సమయం ఉన్న కారణంగా ఇతరుల యొక్క సేవలో కూడా సంపన్నంగా అవ్వగలుగుతారు. సేవ యొక్క సబ్జెక్టులు కూడా శాతం తీసుకోవచ్చు. సదా బంధన ముక్తులు అనగా సదా యోగయుక్తులు. బాబానే ప్రపంచం అయిపోయారు. కుమారుల ప్రపంచం ఏమిటి? బాప్దాదానే. ఇతరుల యొక్క ప్రపంచం హద్దుల్లో ఉంటుంది, కానీ మీకైతే ఒకే అనంతమైన సంసారం. కావున సహయోగులుగా ఉన్నారు. ఎందుకంటే సంసారంలోకి బుద్ధి వెళ్తుంది కదా. బాబాయే ప్రపంచమైనప్పుడు బుద్ధి ఇక బాబా పైకి వెళ్తుంది. కావున కుమారులకు సహజ యోగులయ్యే లిఫ్ట్ అంటే ఆ లిస్టులోకి వచ్చారు. సహజ యోగులుగా అయ్యేటటువంటి లిఫ్ట్ కూడా లభించింది.
కావున ఇప్పుడు అశాంత ఆత్మలకు శాంతిని ఇవ్వాలి. భ్రమించే ఆత్మలకు ఆధారమును ఇవ్వాలి. ఇది అన్నింటికన్నా గొప్ప పుణ్య కార్యం. దీనిని చేస్తూ ఉండండి. ఏ విధంగా దాహార్తితో ఉన్న ఆత్మకు నీరు లభించడం పుణ్యమో, అలాగే ఈ సేవ చేయడం అనగా పుణ్యాత్మగా అవ్వడం. కావున ఎటువంటి అశాంతి ఆత్మనైనా చూసినప్పుడు దయ కలుగుతుంది కదా. దయార్ద్ర హృదయులైన బాబాకు పిల్లలైనప్పుడు మరి సదా పుణ్య కార్యాలను చేస్తూ ఉండండి. అచ్చ. ఓం శాంతి.